ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు, దొంగల సమూహం పార్టీ అని అన్నారు. బెంగళూరుకు 2 సార్లు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావో ప్రజలకు సమాధానం చెప్పాలి. వినకొండలో జరిగినది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత హత్య మాత్రమే. ఇద్దరు వైఎస్ఆర్ సానుభూతి పరుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలు, వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారు. ఢిల్లీలో నువ్వు చేసే ధర్నాకి మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు నీ వెంట వస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ జన సైనికులను పల్నాడు ప్రాంతంలో తిరగనిచ్చారా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే కూటమి పార్టీ పనిచేస్తుంది. దోచుకోవడానికి హత్య రాజకీయాలు చేసే పార్టీకి మాకు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. మా జనసేన పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ కుర్రాళ్ళు రెచ్చిపోయి గొడవకు వస్తే దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొక యుద్ధ వాతావరణం సృష్టించి దాన్ని నెగిటివ్ గా తీసుకెళ్లాలనే ఒక కుసంస్కారంతో నిన్న నువ్వు వినుకొండ యాత్ర చేపట్టి అక్కడ పోయి మాట్లాడావా పోనీ అంతా మళ్ళీ ఎక్కడ పోయి నీ చిక్కటి చిరునవ్వే, సరిపోయిన దగ్గర కూడా చిక్కటి చిరునవ్వే. ఇలాంటి నైజం ఉన్నటువంటి నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతావు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతావు? నువ్వు అక్కడ జరిగిన సంఘటన గురించి అడ్రస్ చేయాలి. ఎవడైనా సరే మనం వెళ్ళిన చాట్ల జరిగిన సంఘటన అడ్రస్ చేస్తాం. అవన్నీ మర్చిపోయి అమ్మఒడి ఇవ్వలేదంట, రైతులు రుణాలు ఇవ్వలేదంట, వీడి మీద దాడులు చేస్తామంట, నిన్న ఒక లిస్ట్ వేస్తారు. ఎక్కల పుస్తకంలో ఎక్కల కనుక చూసి పాపం ఎవడో రాసి పెట్టినట్టున్నాడు. అన్ని 2-3 పేజీలు అన్ని నిన్న సాక్షి పేపర్ అంతా అదే ఇష్టానుసారంగా లెక్కలు 500, 600, 2000, 7000 ఏంటో రాసిస్తారు. దాడులు జరిగినాయంట, వాళ్ళు ఊళ్ళో పెట్టి వెళ్ళిపోయారంట, అరాచకపాలన జరుగుతుందంట. దీని మీద పోయి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారంట. నువ్వు ఏనాడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంతకుముందు కానీ ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఏదన్నా ఒక కెలామిటీ వస్తే ఆ కెలామిటీని అడ్రస్ చేసిన సందర్భం ఉందా? నువ్వు ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పని చేయండి ధర్నా చేసిన సందర్భం ఉందా నీకు? ఇవాళంటే ఇక్కడ కార్యకర్తలు చంపుతారని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారట. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, నీ ఎమ్మెల్యేలు వస్తారా నీ వెనకాల ఢిల్లీకి? నీతో పాటు 10 మంది గెలిచినటువంటి నీ ఎంపీలు వస్తారా? 2-3 గెలిచారు కదా, వాళ్ళు ఎవరు వస్తారు? వాడు లేదు. ఇంతకు ముందు నువ్వు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎవరు వస్తారు నీకు? నీకు ఎట్లాగో ఢిల్లీలో ఏ ఒక్క పార్టీ కూడా నీకు సపోర్ట్ చేయదు. నీ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారు తెలుసా నీకు? ఇంకా కూడా భావోద్వేగాలను రెచ్చగొడదామని ఒక ప్రయత్నం చేస్తే ప్రజలు చీయంటారు. 1 రోజులు మా కూటమి ప్రభుత్వం ఏర్పడి నీకు మేము ఇంతకుముందు మా నాయకుడు చెప్పాడు, నువ్వు గెలిచినప్పుడు 2019లో సంవత్సరం కాలం నీకు టైం ఇస్తాను, సంవత్సరంలో నువ్వు సక్రమంగా చేస్తే నీ జోలికి రాము, లేకపోతే అప్పుడు బయటకు వస్తామన్నాను. నీకేదిరా బాబు? నీకు 2 రోజులుగా మొదలు పెట్టేశావు. 2 రోజులకి ఎక్కడ ఏం జరిగిందా, అసలు నువ్వు చేపిస్తున్నావా అన్న విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజుకి కూడా కూటమి అభ్యర్థుల్ని మీ వాళ్ళు కొడుతున్నారు. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా పేపర్లో చూశాను, అనంతపురంలో పచ్చటి మామిడి తోట నరికేశారు మీ వాళ్ళు. ఇంకా ఎంత దుర్మార్గాలు నీ వాళ్ళు చేస్తూ పక్కన వచ్చేసి పోలీసులు ఎదురు చూస్తున్నారట. పోలీసులు ఆ రకంగా తయారిస్తుంది నువ్వు కదా. 5 సంవత్సరాల్లో పోలీసులు ఏ రకంగా ఉద్యోగం నేర్చావు నువ్వు? వైఎస్ఆర్ కండ వయసులో కనిపెట్టిన వాడికి మీరు సలాట్ కొట్టుందని చెప్పేసి శాల్యూట్లు కొట్టించావు కదా నువ్వు. నువ్వు వచ్చి ఇప్పుడు పోలీసు వ్యవస్థని ఇంతకుముందు ఎవరో రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారంట పాపం, అని రెడ్డి గారు. ఇప్పుడు మేము కులాల గురించి మాట్లాడతాం కూడా చాలా కష్టం మాకు, కానీ చెప్తున్నాడు రవిశంకర్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందంట. రవిశంకర్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని దారుణాలు జరిగింది తెలీదా? తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు కానీ తిరగలించారు పల్నాడు ఏరియాలో. అలాంటి వ్యక్తి అంట మంచోడంట. ఆయన ఉన్నప్పుడు సక్రమంగా ఉందంట. ఎందుకో ఆయన ఉన్నప్పుడు నీ వాళ్ళందరూ చంపారు కాబట్టి మార్చినందువల్ల ఇప్పుడు జరిగిందంట. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి, నీకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పటికైనా నేను కూడా కొడుతున్నా నిన్ను. రాజకీయ పార్టీ పెట్టావు కాబట్టి రాజకీయ నాయకుల్లాగా తయారు. ఇంకా కూడా ఆ దొంగ వ్యాపారస్తుల్లాగానే ఉంటారంటే నీ కర్మది, మేమేం చేయలేం దాన్ని. కానీ ప్రజలు అర్థం చేస్తున్నారు, మేము ప్రజల కోసం పోరాడుతున్నాం. మా యొక్క ఆలోచన విధానం అంతా కూడా రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామనే ఆలోచన ఉన్నామని చెప్తే నీకులాగా పనికి మళ్ళీ పనులు చేయాలని ఆలోచిస్తాం మేము. చూడండి, అందాక చూపించాను పేపర్. ఒక పక్కన నువ్వు వస్తుంటే పరామర్శకెళ్తుంటే నీ కోసం ఉన్నటువంటి రోడ్ల మీద వచ్చి కూర్చున్న జనం అక్కడ, ఇదే పక్కన పాప ఎంతకో మొత్తానికి అనుకున్నట్లు వేశాడు, ఇసుక స్టాక్ పాయింట్లో మంత్రి నాదెండ్ల తనిఖీ. ఇది మా పరిపాలన. మా పరిపాలన ఎట్లా ఉంటుంది? నీ 5 సంవత్సరాల్లో ఏనాడన్నా నీ మంత్రి గాని నువ్వు గాని దోచేస్తున్నటువంటి ఇసుక పాయింట్ దగ్గరికి వెళ్ళి ఏదో చూసావు నువ్వు?
ఏదైనా ఒక మంచి కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ఎప్పుడు పాల్గొన్నాను. మా పరిపాలన అట్లా ఉంటుంది. నెల రోజుల్లోనే ఏ రకంగా సంస్కరణ తేవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి మా కూటమి నాయకులు ఎక్కడ, మా పార్టీలు ఎక్కడ? దోసుకోవడానికి హత్య రాజకీయాలు పెట్టినటువంటి నీ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఒక మనిషిలాగానే ప్రవర్తించు. నువ్వు ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు కాలేవు. నువ్వు ఒక మంచి మనిషిలాగానే మారాలని చెప్పేసి ఎతోగలుగుతూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి మీ ప్రాంతాల్లో మీరు కూడా సహకారం అందించండి నాయకులకి. అట్లనే అధికారులకు కూడా సహకారం అందించండి. అధికారులు కష్టపడుతున్నారు. మా పార్టీలు 3 పార్టీలు కూడా అధికారులు వెంటనే వేసుకుని ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తున్నాము. ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించవలసిన మేము ప్రయత్నం చేస్తున్నాము. కనుక ప్రజలారా గమనించండి, ఆ వైఎస్ఆర్ పార్టీ అనేదాన్ని మీరు ఏ రకంగా మొన్న మ్యాండేట్ ఇచ్చారో రానున్నటువంటి రోజుల్లో కూడా దాన్ని తీసి పక్కన పడేయండి. వాళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలు ఎక్కడ కూడా మనం విశ్వసించవలసిన అవసరం లేదని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రులకి, మా కూటమి ప్రభుత్వానికి అండగా మీరు కూడా ఉండండి, మంచిలో భాగస్వాములు కానీ చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ జై జనసేన, జై.